కిందికి ఎక్కువ కిందికి లేపు చూడాలి నువ్వు కూడా బంధించరా మామగారు బంధించి నువ్వు కూడా బా ఎంత బాగా పడుతున్నారు అనేసి ఎంత 12,000 32,000 ఇద్దరే రోజు రోజుకు డెవలప్ అయిపోతున్నారు 30 ರೂಪಾಯಿ 10 ರೂಪೀಸ್ ಒಬ್ಬರಿಗೆ 10 ರೂಪಾಯಿ ಸರ್ ಕಾಲೇಜು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ नहीं वैसे टिफिन खाने को जा रहा हूँ మైసూర్ రైల్వే స్టేషన్ బాగుంది చాలా బాగుంది బయట కూడా ఫ్రీగా ఉంది గందరగోళంగా కాకుండా అంటే ప్రజెంట్ అయితే ఓకే ఏంటంటే ఏం లేదు ఆయన చెప్తున్నాడు గైడెన్స్ यात्रियों के लिए मैसूर सिटी पुलिस की सूचना प्रीपेड ऑटो सुविधा उपलब्ध है ఏంటి బిత్రే इसका उपयोग करें ఊటీకి వెళ్ళడానికి మీరు కేఎస్ఆర్టీసీ బస్ లా వెళ్తే ఏమైతుందంటే 7 అవర్ జర్నీ పడుతుంది వీళ్ళది మినీ బస్ వస్తుంది మినీ బస్ లో ఆన్ ది వే మీకు ఊటీ వెళ్ళాలి సైడ్ సీన్ చేసి తీసుకొని వెళ్తారు మీరు ఊటీ ఏమైనా స్టే చేయాలంటే వాళ్ళ రూమ్స్ ఇస్తారు తర్వాత కున్నూరు సైడ్ సీన్ చేయాలంటే వాళ్ళదే మినీ బస్సు హోటల్కి వచ్చి పికప్ చేస్తుంది సైడ్ సీన్ చేసి రిటర్న్ మీరు కోయంబత్తూరు వెళ్ళాలంటే కోయంబత్తూరు డ్రాప్ చేసిస్తారు రిటర్న్ మైసూర్ కావాలంటే మైసూర్ డ్రాప్ చేసిస్తారు 1 డే 2 డే 3 డే ఇలాగా ప్యాకేజ్ రూమ్స్ కలిపి చేసిస్తారు మినీ బస్ ప్యాకేజ్ రూమ్స్ కలిపి చేసిస్తారు అవార్డ్ అవుతుంది వాట్ హ్యాపెన్ మనం చూడాల్సింది ఒకటే అంటే ఇప్పుడు మురళి చెప్తాడన్ను ఈయన చెప్పేది కూడా మంచిగానే ఉంది మనం 2 రోజుల ప్యాకేజ్ లెక్కల లేదంటే ఆయన చెప్తే ఆయన కూడా ఏం చేసేది ట్రావెల్ ఆఫీస్ కూడా వదిలిపెడతాడు ఎక్కడ ట్రావెల్ ఆఫీస్ అక్కడ బస్సులు పోతూ ఉంటాయా కంటిన్యూగా పోతుంటాయా ఆటోలు ట్యాక్సీలు వదిలే బస్సులు మినీ బస్సు అంత చాలా మంది ఎక్కుతుంటారు కదా 21 మీకేంటి 10 రూపాయలు ఇస్తే రండి అన్నీ టిఫిన్ సెంటర్ ఉంది అక్కడనే పక్కన ఆయనకు మన ఆటోనా అయింది మనోడిది प्रीपेड ऑटो सुविधा उपलब्ध है कृपया इसका उपयोग करें మైసూరు రైల్వే స్టేషన్ బయట This is Mysore City Police announcement. Passenger cars facility with auto prepaid facility. ఏంటి నువ్వు బయటకంటే తక్కువ అయ్యేటట్టు ఉండాలి నువ్వు ప్యాకేజ్ చూస్తాం ఈయనకు 10 ఇప్పుడు మనం ట్రావెల్ ఆఫీస్ కర్ణాటక బెంగళూరుకి వస్తుందా కర్ణాటక ఇక్కడ తమిళనాడు నడిచింది కన్నడ నడిచింది కర్ణాటక ఎందుకేనా కర్ణాటక కిందకే ఇది ఓకే రైట్ ఆటో వచ్చింది రైట్ అన్న మనం అక్సెప్ట్ చేయడమే కదా ఇదేదో ఒక వే అట్లా మనం ఆడ పోయి ఏదో ఎంత టిఫిన్ తినేసి ఆడ మనకు ఇష్టమైతే మాట్లాడుతున్నాం లేకుంటే లేదు ఓకే వాట్ హ్యాపెన్ ఏం చేస్తున్నావు ఫోనా ఫోను దక్కన గుర్తు వచ్చింది జోనే ఉంది కానీ భయపడతాను అది ఎందుకు భయం జారిపోతుంది మాటికి భయం 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 అక్కడ వెళ్ళిన త్రివేణి సంగమం అలహాబాద్ ఓకే అక్కడ ఫోన్ కార్లోనే పడ్డది నేను మర్చిపోయినని ఆ డ్రైవర్ని పిలిచి మళ్ళీ అక్కడ తిరిగి ఫోను మర్చిపోయినావా కార్లోనే పడ్డది మేము కూర్చున్న కార్లోనే ఎక్కడ మీరు పోయింది త్రివేణి సంఘం అలహాబాద్ లో
ఓకే ఓకే. పోలీస్ డ్రెస్ సేమ్ ఎక్కడైనా ఒకటే కలర్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం బయటకు పోవాలన్నా కూడా ఇంకా నీకు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన ద్వారా వెళ్తే అదే మనం టైం సేవ్ చేసుకోవాలి. టైం సేవ్ పైసలు కాదు కానీ మోసం కూడా మనం గమనించాలి సుమి. అది ఏది రొక్కాన్ని కూడా గమనించాలి. పిత్రే ఎక్కడైనా మోసపోయామని తెలిసిందా? ఇప్పుడు హైదరాబాద్ మోసం చేస్తే అది నీ బాధ్యత. నిన్ను ఒడ్డుతో సాగుతుందా? ఇది మురళి ఏరియా, మురళిదే మొత్తం. అవును. ఆ మనిషి ఆయన కట్టలేనందుకు ఒప్పుకున్నాడు. లేకపోతే అరే వినాయక చవితికే ఇవ్వాలి. ఒరిజినల్ పూలేనా ఒరిజినల్ పూలే. నెల్లూరు పూల ప్రసిద్ధి. ఇదో ఇలా ఎందుకంతే మనం ట్రైన్ నుంచి బయటకు రావాలంటే ఇలా రావాల్సి వచ్చేదే కదా. ఆటో పట్టుకోవడం మంచిగా అయింది. బాగా ఐడియా బాగా. మనం నడిచి చూస్తాము మనకు టైమింగ్ కూడా ఇంపార్టెంట్. టైం లేదు కదా, ఈరోజు ఈవినింగ్ కల్లా ఊటీ జరిపోవాలి. షేరింగ్ బస్ ఈయన అడిగితే చెప్తాడు బట్ షేరింగ్ బస్సులలో పోతే మనకు బెస్ట్ కూడా. షేరింగ్ బస్సులో పోతే బెస్ట్. మనకి ఇష్టం మళ్ళీ రిటర్న్ రావడే కదా. కారు బస్సుల కంటే ఇది దేవుడు మంచిగా ఈయనకు మంచిగా దేవుడు మనకు ట్రైన్ ఉంటుంది, అవకాశం ఇచ్చినాడు. ట్రైన్ ఏంది సుమి గలిగలి చాలా పెద్దగా ఉంది ట్రావెల్స్. 30 రూపాయలు ఆటో ట్రావెల్స్ దాకా ఇక్కడ ట్రావెల్ బస్సు ఉంటుందంట. ఓకే, ఆటో అయినా రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రావెల్ ఆఫీస్ దాకా ఇక్కడ బస్సు ఉంటుందంట. చూసి మాట్లాడదాం. అన్నగారు చెప్పండి, తెలుగేనా మీరు? తిరుపతిలో పనిచేస్తాం. తిరుపతిలో ఏంటి ప్యాకేజ్ ఏంది? మీ చూడాలా సార్? ఎన్ని రోజులు టైం ఉంది మీ దగ్గర? ఏమైనా చూడాలా మీరు? మేమేం లేదు, ఇప్పుడు ఈ రోజు సాయంత్రంకి ఊటీ వెళ్ళిపోవాలి. చెప్తాను. ముందు ఈ రోజు వరకు ఏంటేంటో చెప్పండి. ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను వినండి. చూడండి సార్, ఈరోజు 5th. ఇప్పుడు మీకు రూమ్ ఇస్తాను. ఫ్రెష్ అప్ అయి టిఫిన్ ఏం తినేసి 10:30గా ఉండండి. 10:30 రెడీ ఉండండి సార్. హోటల్ దగ్గర బండి వస్తుంది. ఫస్ట్ మీకు తీసుకపోతావు జూ, చాముండి కొండ, స్టాచ్యూ మైసాసూర్, తర్వాత మైసూర్ ప్యాలెస్, సెంట్ ఫిలోమినా చర్చ్. కూర్చోండి సార్. చర్చ్ చూసి ఇక్కడ 20 కిలోమీటర్స్ శ్రీరంగపట్నం తీసుకపోతాం. అక్కడ దరియా దౌలత్, గుంబాజు, టిప్పు ఫోర్ట్, టిప్పు డెత్ ప్లేస్. ఈవినింగ్ మీరు పోతారండి కేఆర్ఎస్ డ్యామ్, బృందావన్ గార్డెన్. ఇదన్నీ చూసి మీరు ఈరోజు మైసూర్ ఆల్ట్, మైసూర్ సైట్ సీన్ చేసి ఈరోజు ఆల్ట్ మీరు ఇక్కడ. రేపు ఉదయం 6 o'clock 7:30 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది పొద్దునే. లేదు మేము నైట్ వెళ్ళిపోవాలా. చెప్ప వినండి సార్, సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇది. ఫారెస్ట్ క్లోజ్, అది చెక్ ఇట్ యువర్ గూగల్. బండిపూర్ నేషనల్ పార్క్ ఉంది కదండి, కర్ణాటకలో ఎక్కువ టైగర్ ఇదే జంగల్ ఉంది. బండిపూర్ నేషనల్ పార్క్ ఇది తమిళనాడులో ఉంది, మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. రెండో నైట్ క్లోజ్ చేస్తారు. ఇది 9 o'clock క్లోజ్ అవుతుంది, 8 o'clock క్లోజ్ అవుతుంది. ఎట్లా పోతారు మీరు? 9 o'clock. ఆ లోపు ముందు ఇది చూడలేదు, బృందావనం చూడలేదా సార్ మీరు? బృందావనం చూడలేదు కదా, అదే మెయిన్. అది చెప్తారండి, మానవ నిర్మిత స్వర్గం చెప్తారు. అది చూడాలి కదా మీరు, దానికోసం చెప్తాను. మానవ నిర్మిత స్వర్గం. ఓకే, స్వరంగం ఉందా? స్వర్గం మానవులు తయారు చేసిన స్వర్గం అంతా దాని పేరు చెప్తారు. అది కేఆర్ఎస్ డ్యామ్, కృష్ణరాజా సాగర్ డ్యామ్, బృందావన్ గార్డెన్. రేపు సార్ ఉదయం ఇక్కడ నుంచి 7:30 బయలుదేరితే అందులో మీరు చూడొచ్చు బండిపూర్ నేషనల్ పార్క్, తర్వాత మధుమలై నేషనల్ పార్క్, నీలగిరి హిల్, కల్లట్టి వాటర్ ఫాల్, టీ గార్డెన్. ఇదన్నీ బిట్వీన్ ద ఊటీ దొరుకుతుంది. తర్వాత మీరు ఊటీ పోతారు. ఊటీ లోపల లేక్ బోటింగ్, బోటింగ్ తర్వాత లంచ్ బ్రేక్, సిటీ షాపింగ్, బొటానికల్ గార్డెన్ చూసి మీరు. ఇదెల్లా మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ తోటి ఉంటుంది ఇవన్నీ? అవును సార్, కండక్టెడ్ టూర్. ఊటీ పోతారండి, ఊటీ సైడ్ సీన్. అక్కడ మాదే హోటల్స్ ఉంది, నైట్ హాల్ట్ చేసుకోవచ్చు మీరు. 7th పొద్దున్నే మీరు పోతారు. 9:30 ఊటీ నుంచి కున్నూరు పోతారు. ఇదన్నీ కున్నూరు వస్తుంది.
అక్కడ మీకు వ్యాలీ వ్యూ, డాల్ఫినోస్, క్యాథరినా వాటర్ ఫాల్స్, ల్యాంప్స్ రాక్, సిమ్స్ పార్క్, టీ ప్లాంటేషన్, జోటాబిటా పీక్. ఎన్ని రోజు స్టే చేయాలో మీరు? 1 డే చేయాలా 2 డేస్ స్టే చేయాలి? మళ్ళా ఇక్కడ అక్కడ టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అన్ని చూసి మీరు 5:30 ఇక్కడ నుంచి బయలుదేరుతారు. నైట్ 10 గల్లా కంబ్యాక్ మైసూర్. ఇప్పుడు కొడైకెనాల్ ఎక్కడ? అది ఊటీ ఇంత 280 కిలోమీటర్ అవుతుంది. అది కూడా 280 అది కూడా ఉంది మాకు. ఎన్ని తమిళనాడు కిలోమీటర్లు? ఊటీ నుంచి 280. తమిళనాడు ఇక్కడ నుంచి 430. యాక్చువల్లీ సార్ మీరు ఎన్ని రోజులు ప్లాన్ చెప్పండి. సార్ కరెక్ట్గా ప్లాన్ చెప్పనా? చెప్పండి. మాము సాటర్డే మీరు చెప్పయ్యా. చెప్పండి. సాటర్డే మేము సాటర్డే 3:30 కల్లా ఇక్కడ మళ్ళీ మైసూర్ స్టేషన్లో ఉండాలా? 7th ఆ. కొడైకెనాల్ ఎట్లా పోతారు సార్? కొడైకెనాల్ కుదరదు. కొడైకెనాల్ అవదురా, తమిళనాడు వస్తుంది. ఎందుకంటే మీరు ఊటీ నుంచి పొద్దున 10 o'clock బండి ఉంది. మీరు ఈవినింగ్ 7:30, 8 o'clock పోతారు. కొండ దిగాల, కొండ ఎక్కాలన్నారు. ఓకే సార్. మన అరకులో వెళ్ళాగా నువ్వు ఎన్ని తిరుగుతురకపో ఈ టైంకి ఉండాల్సి ఇది ఒక్కటి కూర్చుడు మాకు మిగతా అది కూడా explain చేసుకుంటాం. నేను 3:30 అని చెప్పాను కదా, మళ్ళీ దాని పత్రాలు తీసి బయట పెట్టి. పర్వాలేదు సార్. ఆ. చూడండి, మన మనిషి కదా. ఆ రోజు వచ్చి మీరు మైసూర్ స్టే చేసుకుంటాం. మళ్ళీ 8 మీకు 3 o'clock స్టేషన్ ఉండాలా మీరు. ఆ రోజు మీరు సిటీ లోపలే ఉంది, ఆశ్రమం ఉంది, స్వామీజీ ఆశ్రమం, సచ్చిదానంద ఆశ్రమం. అంతే, మీరు తెలుగు వాళ్ళు చాలా మంది పోతారు అక్కడ. తర్వాత ట్విస్ట్ అక్వేరియం వరల్డ్ ఉంది, స్నో సిటీ ఉంది, కారంజీ లేక్ ఉంది. చూసుకోండి, మీరు పోవచ్చు. ఎక్కడ ఇది? సిటీ లోపలే ఉంది సార్, మైసూర్ సిటీ లోపల ఉంది. మరి మైసూర్ సిటీ లోపల మళ్ళీ ఇది చూడొచ్చు మీరు, దసరా ఎలిఫెంట్ రైడింగ్ కూడా చూడొచ్చు మీరు. దసరా స్టార్ట్ చేస్తే ఇట్లా ఎలిఫెంట్ వాక్ పోతుంది పొద్దున్నే ఈవినింగ్. వద్దులే మన ఎలిఫెంట్ సార్ అది దసరా ఎలిఫెంట్ సీజన్ సీజన్. అంటే ఇప్పుడు అంటే ఎన్ని ఉంటాయి ఏనుగులు? ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నడుస్తుందా? అవునండి, అవునండి. అంటే దసరా పండుగ సీజన్ లోనేనా? యాక్చువల్లీ 2 months ట్రైనింగ్ ఇది. ఓకే. ఎన్ని ఉంటాయి అట్లా ఏనుగులు? ఎలిఫెంట్ 11 అట్లా ఆల్రెడీ. ఇప్పుడు 9 వచ్చావు, ఒక 2కి రెస్ట్ ఇచ్చారు. ఈ రోజు ఇంకా 6 ఎలిఫెంట్ వస్తూ ఉంది ఇక్కడ. ఓకే. పొద్దున మీరు చూడండి, అంత సూపర్. కాదు, ఒక పని, నైటు మేము ఊటీలో ఉండేలాగా ఓకే, ఈ రోజు సాయంత్రం వరకు అయ్యేటివి ఏమన్నా ఉన్నాయా? సరే సరే. నైటు 5 నుంచి మేము ఊటీకి వెళ్ళిపోయేటాను. గురుగారు మీకు ఇక్కడి నుంచి మీకు లాస్ట్ బస్ 3 o'clock. 3 o'clock? మళ్ళీ బస్ లేదు. బస్సు లేదు 3 o'clock అంటే ఉండవు, బస్సులు ఉండవు, ఊటీకి వెళ్ళేవి ఉండవు. 3 o'clockకే బంద్. సార్ చూడండి, బండిపూర్ నేషనల్ పార్కు, సత్యమంగళ ఘాట్, మధుమలైన ఘాట్, వైనాడ్ ఘాట్ అన్ని క్లోజ్ చేస్తారు. బికాస్ టైగర్ రిజర్వ్. ఓకే. చాలా ఎలిఫెంట్స్ చచ్చిపోయింది ఇక్కడ, చెప్తాయండి. దానికోసం ఏం చేశారు, సుప్రీంకోర్టు ఆ స్టే ఇచ్చారు. యాక్చువల్లీ కేరళ గవర్నమెంట్ చాలా టైప్ సుప్రీంకోర్టు స్టే పోయింది, వద్దు మాకి ఓపెన్ చేయి చెప్పేసి. సుప్రీంకోర్టు కుదరదు చెప్పింది. ఇప్పుడు మీరేంటి రూమ్ ఇస్తారు? అవునండి. రూమ్ ఏంటి కాస్టా? సరే, టోటల్ ప్యాకేజ్ వస్తుంది మీకు. ఎంత? చూడండి, ఈరోజు మీకు మైసూర్ సైట్ సీన్ బై మినీ బస్సులో పోతారు. మైసూర్ తిరగడానికి మైసూర్ ఆల్ట్ రూమ్ ఇస్తాను. ఇప్పుడు 3 bedroom మొత్తం నువ్వు చెప్పిన ఇవన్నీ వస్తాయి. అవునండి. ఇది ఫస్ట్ డే అండి, ఓకే. ఇది సెకండ్ డే అండి, ఇది థర్డ్ డే అండి. వచ్చే తర్వాత అది థర్డ్ ఏంది? ఇది థర్డ్. ఇది చెప్పాను కదా, కాండోర్ సింగ్ సింగ్ నైట్. వచ్చే తర్వాత ఆ రోజు మైసూర్ ఆల్టో 7th, మీరు 8th మీకు ట్రైన్. 8th కాదు, 7కి 3:30కి. సరే, ఈరోజు గురువారం కదండి. ఈరోజు గురువారం, శుక్రవారం, శనివారం మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఈరోజు 5th గురువారం మైసూర్ చూసుకుంటా. నైట్ ఆల్ట్ మైసూర్. 6th మీరు ఊటీ పోతారు రేపు మార్నింగ్. అవును, ఊటీ పోతారు. ఊటీ పోయిన తర్వాత మీకు అక్కడ 1:30 ఊటీ రీచ్ అవుతారు మీరు. అక్కడ మీకు సపరేట్ క్యాబ్ ఇస్తాను, కార్ ఇస్తాను. ఎందుకంటే మీ దగ్గర టైం చాలా తక్కువ ఉంది, దానికోసం. ఊటీ సైట్స్, ఊటీ లోపల చూడొచ్చు సార్, లేక్ और బటానికల్ అంతే. టాయ్ ట్రైన్ సార్, ఇది వస్తుంది సార్, టాయ్ ట్రైన్ ఇది. ఊటీ నుంచి కున్నూరు నుంచి ఊటీ పోతుంది. దానికోసం ఎట్లా చేసుకోండి, ఇక్కడ ఊటీ పోతారు కదా, ఆ రోజు మీకు ఒక స్విఫ్ట్ డిజైర్ గాడి ఇస్తాను, కార్. కున్నూరు కూడా చూడొచ్చు. ఈవినింగ్ 7:30 కున్నూరు సైట్స్ చూసుకోండి. విత్ టాయ్ ట్రైన్ చూడొచ్చు మీరు. బుక్ చేస్తారా? టికెట్ బుక్ చేస్తారా? దొరుకుతాయి, ఇప్పుడు అన్ సీజన్ దొరుకుతుంది, తీసుకోండి. మళ్ళీ ఆల్టో 7th పొద్దున్న మీకు అక్కడి నుంచి 8 o'clock బండి ఉంది టు మైసూర్. 1:30 అంటే కొడైకెనాల్ లేదు ఇక అవ్వదు. కొడైకెనాల్ తమిళనాడు. ఊటీ ఆల్సో తమిళనాడు. బట్ మీ దగ్గర టైం తక్కువ ఉంది, దానికోసం. కొడైకెనాల్ లేదు అనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఒక పని చేద్దాం, ఊటీ వెళ్దాం ముందు.
ఇవన్నీ వదిలే. ప్యాలెస్ చూసుకొని ఊటీ వెళ్దాం. ఒక పని చేయాలి లేకపోతే ఈరోజు ఇప్పుడు ప్యాలెస్ చూసుకుంటా. ప్యాలెస్ చూసి మీ లగేజ్ ఇక్కడే పెట్టేసుకున్నా పర్వాలేదు. లగేజ్ ప్యాలెస్ చూసి ఇక్కడ రండి. ఇప్పుడు 10 o'clock ప్యాలెస్ ఓపెన్ అండి. ప్యాలెస్ చూసుకుంటా 12:30 1 o'clock ఇక్కడ రండి. ఇక్కడ నుంచి 1:30 బస్సు ఉంది టు ఊటీ. ఈరోజు ఊటీ పోతారు, డైరెక్ట్ ఊటీ పోతారు. హాల్ట్ మీ హోటల్ పక్కలే ఉంది రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్. 6 మీరు చూడండి ఊటీ కున్నూర్, ఊటీ ప్లస్ కున్నూర్. పొద్దున్న 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock చూపిస్తాం. చూసి కావాలంటే అక్కడ మళ్ళీ స్టే చేసుకోవచ్చు మీరు. 7 పొద్దున్న 8 o'clock బండి ఉంది టు మైసూర్. 1:30 అలా మీరు రైల్వే స్టేషన్ డ్రాప్ చేస్తారు. అక్కడ రైల్వే స్టేషన్ పోవచ్చు. అట్లా చేసుకుంటాం. ఈ రోజు నైట్ వెళ్తాం కదా, రేపు ఊటీ చూసుకొని వెళ్ళానండి. మధ్యాహ్నం పోతారు ఇక్కడి నుంచి మీరు. మధ్యాహ్నం వెళ్తాండి. మధ్యాహ్నం పోతే ఈవినింగ్ పోతారండి. ఈవినింగ్ కల్లా వెళ్తాం కరెక్టే. కానీ మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం దాకా ఉండి అట్లా మన ఏంటిది కొడైకెనాల్ పోవడానికి ఏముండదా సార్? మొబైల్లో చెక్ చేసుకోండి సార్. 280 ఎట్లా పోతారు సార్? 280 kilometers అంటే 5 hours పడుతుంది. నైట్ స్టే నైట్ జర్నీ ఉంటుంది కదా, అట్లా పోవచ్చా? అది కూడా ఫారెస్ట్ ఏరియా. ఒక పని చేద్దాం గురుగారు, మీకు కరెక్ట్గా ప్లాన్ ఇస్తే చాలా చెప్పండి. 7 hours జర్నీ లేదు సార్. కానీ ఒక నిమిషం, అంటే రేపు ఒకవేళ సాయంత్రానికల్లా మేము అక్కడ ఉండి కొడైకెనాల్లో స్టే చేసి, అంటే ఈరోజు నైట్ ఊటీలో స్టే చేస్తాం. సరే సార్. రేపు నైట్ కొడైకెనాల్లో స్టే చేస్తే అట్లా చేసుకోవచ్చా సార్? మీరు చెప్తాను వినండి. ఒంటి మీద బట్టలు ఉండవు మామా. బిల్లగట్టేశ్వరం కూడా పోయినా మేము. గుమ్మటేశ్వరాది చెప్తా వినండి సార్. మీరు ఈరోజు ఊటీ పోతారు, ఊటీ పోయి పనుకోలకు పోతారు. అక్కడ ఏం లేదు. మళ్ళీ మీరు కొడైకెనాల్ పోలే. పొద్దున్నే 10 o'clock బండి. మీరు ఈవినింగ్ 7:30 8 o'clock కొడైకెనాల్ పోతారు. కొడై నుంచి మీరు మైసూర్ రావాలంటే 435 kilometers అవుతుంది. 435 కొడైకెనాల్ టు మైసూర్ బండి లేదు మీకు. కొడైకెనాల్ నుంచి డైరెక్ట్ మైసూర్ బండి లేదు. మళ్ళీ ఊటీ వచ్చి ఊటీ రిటర్న్ రావాలి. కొడైకెనాల్లో ఏముంటాయి సార్? చూడండి సార్, ఊటీకి చెప్తారండి క్యూన్ ఆఫ్ హిల్స్, కొడైకెనాల్ చెప్తారు కింగ్ ఆఫ్ హిల్స్. అన్ని వెస్టర్న్ ఘాట్లే సార్. ఊటీ ఏం లేదు, సేమ్ క్లైమేట్. ఊటీ ఎట్లా ఉంటుందో ఊటీలో లేకుంది, బఠానీ గార్డెన్ లేకుంది. ఊటీ లేకుంది, ఊటీ కొడైకెనాల్ కూడా లేకుంది. ఊటీలో బఠానికల్, అక్కడ కూడా బఠానికల్ గార్డెన్ ఉంది. అదన్నీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ సార్. ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, అవసరం లే. రొమాంటిక్ అయితే కరెక్ట్ చెప్పారు. దానికోసం చెప్తారు ఊటీ హమేషా బ్యూటీ. మొదలు చెప్తారు ఊటీ హమేషా బ్యూటీ చెప్తారు. ఊటీ హమేషా బ్యూటీ. ఎస్ సార్. కొడైకెనాల్ నెక్స్ట్. మీరు కొడైకెనాల్ బాగుంది. ఇక్కడ రాదు. మీరు ఎంత ప్యాకేజ్ ఎంత ఉంటుందమ్మా? మధురై, హైదరాబాద్ మధురై పోండి. మధురై నుంచి 160 kilometers కొడైకెనాల్. కాదు అట్లా పోవచ్చు. ఈ 2 days ఇప్పుడు మీరు అక్కడ కూడా చూపిస్తానంటున్నారు కదా. మైసూర్లో ఈరోజు చూసామనుకోండి, రేపు కూడా మీరు అక్కడికి వెళ్ళి అదే బస్సు తిప్పుతుందా మొత్తం? మేము కిందకి దిగకల్లా, ట్రైన్ ఇట్లాంటివి ఏమి ఎక్కకల్లా. ఈ ట్రిప్లో అవ్వదు కదా. సరే, ఎంత అవుతుంది ఒకరికి? టైం లేదు. సండే పార్టీకల్లా హైదరాబాద్ ఉండాలి. ఇవి మైసూర్ ఇవి అన్నీ పైన ఉన్నాయి. మైసూర్ ఇవి. మామగారు ఈ రోజు ఒకటి. సరే, మీరు ఎంత అవుతుంది చెప్పండి, డబ్బులు చెప్పండి. ఇదేంటన్నా ఇది? మురుడేశ్వర గోవా పక్క ఉందండి. గోవా పక్కన ఉంది. కారవార పత్ర కదా. ఇది ఊరికే పెట్టారా? ఎక్కడెక్కడో ఉన్నాయి. మీరు టూరిజం తాలూకు సెంటర్ ఇది. ఎక్కడది? ఇది హంపి, ఇది అడేబేడు, బేలూరు. ఇక్కడ సంబంధించింది కాదనమాట. ఎక్కడెక్కడో లాంగ్ అని ఊరికే పెట్టారు మీరు. ఆ టూరిజం కూడా ఉందని. ఎట్లా సార్ గురుగారు, మీరు ఈ రోజే ఊటీ పోతారా? మీరు చెప్పండి. ఇది మేము సాయంత్రం వరకు అక్కడికి వెళ్ళేటట్లు ఒకవేళ ఏమైనా ఉంటే చూడండి. దాని ప్యాకేజ్ మాకేం లేదు, ఫ్రెష్ అప్ లేదు, ఏమీ లేదు. గోన సంచులు మేము అంత బ్యాచిలర్స్ వేసుకొని ఎమ్మడి వెళ్ళిపోవడమే. నువ్వు దానికి ఏదో దానికి చెప్తే కరెక్ట్గా మంచిగా ఇంత అవుతుంది. అకామిడేషన్ అన్ని కలిపి, అకామిడేషన్ సైట్స్ అన్ని కలిపి ఇంత అవుతుంది. మంచిగా 2 night అకామిడేషన్ ఎంత ఒక మనిషికా? రూమ్ ಎಲ್ಲ కలిపి అన్ని కలిపి ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఫుడ్ అంతే.
మేము బడ్జెట్ తెచ్చిందే మనిషికి 3,000 తెచ్చాం, మళ్ళీ మిగతా ఏం తీసుకుపోవాలి? గురుగారు మీరు 2 days ఊటీ స్టే చేస్తారు, ఆ, ఓకే. మళ్ళీ మైసూర్ నుంచి ఊటీ పోతారు టికెట్, ఇక్కడ కున్నూరు సైట్ సీన్, ఊటీ కున్నూరు సైట్ సీన్ అది ఇంక్లూడింగ్, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అన్నీ కలిపి చెప్పానండి మీకు. తక్కువలో ఏమి లేవా? మరి ఈ రోజు ఏం చూపిస్తావు? ఒకటే దీంట్లో మైసూర్ ప్యాలెస్ ఒకటేనా? సార్ మీ దగ్గర టైం ఎంత ఉందండి? అదే కరెక్టే, అది ఇది ఒకటే కదా నువ్వు దాంట్లో చూపించింది. మళ్ళీ 3:30 కల్లా వెళ్ళిపోవాలంట కదరా? మళ్ళీ శ్రీరంగం 3:30 నుంచి శ్రీరంగం అదే చెప్తారు, ఆది రంగం చెప్తారండి. కాదు, ఇప్పుడు ఇక్కడ ఎన్ని గంటలకి బయలుదేరేది ఊటీకి? లాస్ట్ 1:30 మీరు 7:30. ఎందుకంటే సార్ చెప్తానండి మీకు అడాదిడి వద్దు, కొంచెం కామ్గా వింటే మా ప్లాన్ మంచి ప్లాన్ ఇస్తాను. ఈరోజు సార్ అడిగారు చాముండి కొండ చూడాలని చెప్పారు, చాముండి కొండ చూసుకోండి, ఆరాంగా మైసూర్ ప్యాలెస్ చూసుకోండి. తర్వాత ఇది శ్రీరంగపట్నం రంగనాథ స్వామి టెంపుల్, శ్రీరంగం చెప్తానండి సార్. తమిళనాడు శ్రీరంగం ఉంది కదా, అది అంత్యరంగ, ఇది ఆదిరంగ, ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ, అన్ని కావేరి రివర్ ఉంది కదా, అది పక్కలే ఉంది. నేత్రావతి ఎక్కడ ఉంది సార్? ధర్మస్థలంలో ఉంది. తర్వాత ఈవినింగ్ మీరు చూసుకోండి బృందావన్ గార్డెన్ చూసి ఈ రోజు రెస్ట్ తీసుకున్నా, రేపు ఉదయం పోండి, మినీ బస్లో పోండి. మీకు మినీ బస్ పోతే ఊటీ ఎక్కేది ఒక రూటు, దిగేది ఒక రూటు. మీరు మంచి వీడియో షూట్ చేస్తారు కదా, మినీ బస్లో పోతే మంచి వ్యూ దొరుకుతుంది, సైట్ సీన్ దొరుకుతుంది మీకు. ఫోన్ వేయండి, చూపిస్తాను మీకు రోడ్. ఫోన్ వేయండి సార్, స్మార్ట్ ఫోన్ ఉందా? రెండా చూపిస్తాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్యాలెస్ చూస్తారు, ఇక్కడ కరెక్ట్ కాలేదు, ఊటీ కరెక్ట్ కాలేదు, అడాదిటి ఎందుకు సార్? దానికోసం చెప్తాను. మళ్ళీ మా బస్సులో పోతారు కదా, మీ టైప్ టూరిస్ట్ వాళ్ళు అంతే, వేరే లోకల్లో ఎవరు అలో చేయలేదు, ఓన్లీ టూరిస్ట్. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ పోతారు కదా, అది లాల్ డబ్బా బస్, అది ఎలా లోకల్లో టూరిస్ట్ అన్నీ ఉండారు, అది వద్దు. మీరు పోండి, మినీ బస్సులో పోండి, ఇది అన్ని సైట్స్ దొరుకుతుంది మీకు. 2 minutes కూర్చోండి. ఇది చూసారా మీరు? ఆస్కార్ అవార్డు వచ్చేసింది, ఎలిఫెంట్ విస్పరస్. ఇది మధుమల షూటింగ్ అయింది అది. అదే మా నువ్వు చెప్పింది ఇదే, ఏనుగులదేనా? అవును సార్, మధుమల ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ ఉంది, అక్కడే షూటింగ్ అయింది. మోదీ అన్నీ వచ్చారు కదా. మీరు బుక్ చేసుకోండి, లేకపోతే వదిలేండి, మీ ఇష్టము. మీరు మాకు ఇష్టం ఏముంది కరెక్ట్గా చెప్పాలా, గైడ్ మిస్గా చేయవద్దు, ఏముంది చెప్పాలా. బుక్ చేసుకోవాలి, తర్వాత ఇప్పుడు చెప్పేది గైడెన్స్ కరెక్ట్ ఇవ్వాలి కదా, మీదే అది కరెక్ట్. చూడ ఇదే సీనరీస్. ఎక్కడ? ఊటీలో. రేపు మా బండిలు పోతారు కదా, మినీ బస్లో పోతే ఇదన్నీ సైట్ సీన్ కవర్ అవుతుంది మీకు. పెద్ద బండిలు పోతే మీకు ట్రావెలింగ్ ఎక్కువ, నో సైట్ సీన్. ఆ బండిలు పోతే విత్ సైట్ సీన్ మంచి సీనరీస్ దొరుకుతుంది. ఆ టైం మా మైసూర్ మారే తిరుగుతారు కదా, ఆర్సులు పోతారు. అప్పుడు కార్గిరి ఏం లేదు, ఇది చెప్తారు ఓల్డ్ మైసూర్ రోడ్ చెప్తారు, ఓఎంఆర్ అక్కడ అన్నీ రాశారు చూడండి, సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ సీనరీ ఇట్లా ఉంది. మీరు రైట్ సైడ్ బయట కూర్చుంటే సార్ మంచి మంచి సీనరీస్ అంటే షూట్ చేయవచ్చు. చూడండి ఎట్లా ఉంది, చూడండి. ఎటిల్గిరీస్ మీన్స్ ఊటీ. ఎటు తిరిగి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇక్కడ చూసుకొని బయలుదేరమంటాడు. 1 గంట నుంచి ఊటీకి జర్నీ చేయాలి. సార్ చెప్పారు, ఏం చెప్పారంటే ఈరోజు ఆరాంగా మైసూర్ చూసుకోండా, రేపు ఆరాంగా ఊటీ కున్నూరు చూసుకోండా, 2 కవర్ అవుతుంది మీకు. దానికోసం రేపు మొత్తానికి సరిపోతుంది అక్కడ. అవును సార్. సార్ మీరు 1:30 ఊటీ పోతారండి, మళ్ళీ ట్రైన్ టైంకి రావాలి. 1:30 పోతారు. అక్కడ భోజనం మా కున్నూరు బండి భోజనం కప్తారు బండి, ఆ బండిని పిక్ చేస్తాం మీకు. కున్నూరు సైట్ సీన్ అవుతుంది. మళ్ళీ బటానికల్ గార్డెన్ సైట్ సీన్, గార్డెన్ తర్వాత మీకు హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది మీరు శనివారం 11 గంటలకు రెడీగా ఉంటే 1:30 2 o'clock మీకు డ్రాప్ చేసి ఇస్తామండి. అది మా బాధ్యత. ఎన్ని నుంచి ఎన్ని గంటలు పడుతుంది ఊటీకి? సార్ ఊటీ మా బండిలు పోతే 4 hours. 4 hours. యాక్చువల్లీ మార్నింగ్ లోపల పోతారు కదా, రైట్ పోతే అది పెద్ద రోడ్, అది ఒక రివర్ వస్తుంది, మాయా రివర్. అది లెఫ్ట్ పోతే అది షార్ట్ రోడ్. అది మళ్ళీ 36 ఎయిర్ ప్యాక్ ఇట్లా ఉంది, రస్తా రోడ్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది రోడ్స్. పెద్ద బండి ఎలా కట్టాలేదు, ఓన్లీ మినీ బస్ ఆపరేటింగ్. ఇక్కడ 3 bedroom, ఊటీలో ఒక 3 bedroom.
అన్ని ప్యాకేజ్ ఇంక్లూడింగ్ అవుతుంది. ఇక్కడ ఒక రూమ్ 3 బెడ్రూమ్ ఇస్తాను సార్. 3 బెడ్రూమ్. 3 బెడ్రూమ్ అంతెందుకు అంటారు? ఒక రూమ్లో అయినా సరిపోతుంది. 3 బెడ్రూమ్ అంటే 3 డబల్ కార్డ్ కాదు, 3 కార్డ్ రూమ్ ఇస్తాను చెప్తాను మీకు. త్రిబుల్ బెడ్రూమ్ అంటే హోటల్ మీకు 3 కార్డ్ రూమ్ ఇస్తాను. 3 కాట్ అంటే ఒకే బెడ్ మీద ముగ్గురు పండుకునేది. డబ్బాలు ఒక సింగిల్ అట్లా. పర్లేదు మేము ముగ్గురం ఒకే దాని మీద ఉన్నా సరిపోతుంది. అలాగే సార్, మీరు డబ్బు ఇస్తారు, మీరు మీకు ఎట్లా సురక్ష పెట్టాలా పంపేయాలా మా బాధ్యత. సురక్ష అంటే డబ్బు కొద్దిగా తగ్గాలని మేము సురక్ష తర్వాత మళ్ళీ మీరు అక్కడికి చెప్తారు, ఏం చెప్తారు తెలుసా? మా తమ్ముడు ఉండాలబ్బా మైసూరు సూపర్గా చూపిస్తాను అట్లా చెప్తారు. చూడండి సార్, రిలేషన్ ఈస్ మనీ. మంచి రిలేషన్ పని పెట్టుకోవాలి. సంబంధం కన్నడలో మార్చి చెప్తారు మా లాంగ్వేజ్. సంబంధాలు సంపాదనకే కారణ. మీన్స్ రిలేషన్ వచ్చా పెడితే ఈరోజు మీకు సర్వీస్ ఇస్తే మళ్ళీ కస్టమర్ పంపిస్తారు. మంచి రిలేషన్ అంతే కదా. నేను లాస్ట్ ఎంత చూపిస్తావు అది లాస్ట్ మనిషికి? చూసే పూర్తిగా మేము ఎట్లయినా నడుస్తుంది. ఓకే. సింగిల్ 26 మన దగ్గర అంత బడ్జెట్ అంత బడ్జెట్ లేదు కదరా. డబల్ 2 మంచాలు ఇచ్చినా చాలు, 1 మంచం ఇచ్చినా చాలు సార్. అట్లా కదండి. ఏ టైం రెడీ అవుతారు మీరు? ఏ టైం రెడీ అవుతారు? రెడీ ఇప్పుడు రెడీ. మేము ఏం ఉండవు, అన్నీ అయిపోయినాయి. 3 ಜನ ಬರ್ತಾರೆ. ಊಟಿ ಇವತ್ತು ಮೈಸೂರು ಲೋಕಲ್ ಊಟಿ ಆಲ್ಟಲ್ ಆಗೈತೆ. ನೀಟಾಗಿ ಸರ್ವಿಸ್ ಕೊಡಪ್ಪ. తెలుగు కస్టమరు నీಟಾಗಿ ಸರ್ವಿಸ್ ಕೊಡು. ಅಲ್ತಾಪ್ ಕಳಿಸಿ ಒಂದು ಫೋನ್ ಬರಬಾರ್ದು ನನಗೆ. చూడండి సార్, నా నైట్ ఇక్కడ ఉన్నామా, ఊటీకి పోదాము. ఊటీకి వెళ్దాం. ఇక్కడే ఉన్నది. మనం ఇటు చూసుకొని మైసూర్ ప్యాలెస్ చూసి మైసూర్ అట్లా కూడా అంటున్నాడు కన్నా. 1 గంట వరకు ఊటీ ఏదో చూసుకొని రండి. అదే కదన్నా చెప్పండి సార్, ఎట్లా చాలా చెప్పండి. మైసూర్ ప్యాలెస్ మాకు మెయిన్. గుడ్లు ఇవన్నీ మనం తిరిగినాకనే. ఈ రోజు ఇక్కడ మైసూరులో ఉండొచ్చు, శ్రీరంగము ఇవన్నీ చూసేద్దాం. రేపు మార్నింగ్ వెళ్ళిపోయినాము ఊటీకి. రేపు ఎల్లుండి ఉండేసి ఎల్లుండి మధ్యాహ్నం దాకా ఉండేసి రిటర్న్ వచ్చేద్దాం. రేపు నైట్ హాల్ట్ అక్కడ ఉంటాము. మళ్ళీ ఇక్కడ స్టే చెప్తాను మీకు. అదే చెప్తాను, అప్పటి నుంచి అదే చెప్పి వినలేదు. కరెక్టే. కానీ మాకేందంటే మాకు ఊటీ మెయిన్. మేము ఊటీలో ఉండాలి. ఏమంటారు? మార్నింగ్ వెళ్ళిపోతామే. రేపు కూడా ఊటీ ఆడుతుందండి. రేపు మార్నింగ్, రేపు నైట్ అక్కడే ఉంటాము. మన్నాడు 10 గంటలు 11 గంటల దాకా అక్కడ ఉంటాం. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేస్తే మనకు 3 గంటలకు ట్రైన్. మీరు ఇటు వెళ్తారు. ఈరోజు మీకు మైసూర్ స్టే, రేపు ఊటీ స్టే. ఊటీ కూడా మీకు స్టే ఉంది. గురువారం మైసూర్ స్టే, శుక్రవారం ఊటీ స్టే. ఈ స్నోది స్నోది ఎక్కడ? స్నో మైసూర్ సిటీలో ఉంది. మైసూర్ పోతారు కదా, పక్కనే ఉంది స్నో సిటీ. అది మీకు ఫ్రీయేనా మీ దాంట్లోనేనా? అవి ఎంట్రీ ఫీజ్ అన్ని ప్లస్ వస్తుంది. 350 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంది అక్కడ స్నో సిటీలో. మిగతా చాలా ఖర్చు అవుతాయి. ఇంకా చూడండి, మీరు జూ చూడాలంటే 100 రూపీస్ టికెట్ అవుతుంది. స్నోనా? జూ ఎంత? 100 రూపీస్. టెంపుల్ ఫ్రీ. మైసూర్ ప్యాలెస్ పోతారు, 100 రూపీస్ టికెట్. అక్కడ చర్చ్ ఫ్రీ. శ్రీరంగపట్నం పోతారు, మైసూర్ ప్యాలెస్ 100. అవునండి. 40 రూపీస్ వస్తుంది. 40 రూపీస్. ఇప్పుడు ఫోర్ట్ మీ గోల్కొండ పోల్ టికెట్ ఉంది కదండి, అట్లా ఇప్పుడు పంచాయతీకి వచ్చి కలెక్ట్ చేస్తారు. అది లోకల్ పంచాయతీ అన్ని. అది మాఫియా. ఏం చేయాలి చెప్పండి. ఇది కేఆర్ఐ డ్యామ్ పోతారు, అక్కడ 20, ఇక్కడ 50. ఇది టికెట్. రేపు ఊటీ పోతారు కదా, అప్పుడు బండీపూర్ నేషనల్ పోతారు, అక్కడ 75 రూపీస్ ఉంది. మధుమలై 75. లేక్ ఫ్రీ. అక్కడ మీరు బోటింగ్ చేస్తే 4 టైప్ బోటింగ్ ఉంది. హ్యాండల్ బోటింగ్, పెడల్ బోటింగ్, మోటార్ బోటింగ్, గ్రూప్ బోటింగ్. మనం పర్సనల్ కట్టుకోవాలా మళ్ళీ ఇవి? అవునండి, రాసి ఏది ఆల్ గవర్నమెంట్ కాదు, నోట్ ఆల్ గవర్నమెంట్ ఎంట్రన్స్ గైడ్ ఫర్ కంపెనీ గైడ్. గైడ్ ఫీజు టోల్ ఏం రాదు సార్. ఇక్కడ సపరేట్ గైడ్ అడుగుతారు కదా, అది గవర్నమెంట్ టికెట్. ఓన్లీ నా ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ కి ఇది వాడ మిగతా చార్జెస్ అన్ని ఫుడ్, అకాడమిక్ చార్జెస్, హోటల్ పికప్, హోటల్ డ్రాప్ అన్ని మా బాధ్యత. ఓకే. చేసుకుంటుంది అన్ని మేము ఇలాంటి వెహికల్. మైసూర్ మహారాజా ఉంటారు కదా, అది వడయార్ డైనస్టీ. ఇప్పుడు ఏం గవర్నమెంట్ అప్పుడే చేశారు మైసూర్ మహారాజా. నువ్వు ఆఫ్టర్నూన్ నుంచి ఊటీకి వెళ్దామంటే 1-2 ఆయన చెప్తాడు. అవసరమైతే 20 రూపాయలు ఆటోవాడు ఆడనే ఆ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కోటలు ఉన్నాయా మైసూర్? సంబంధం లేదు.
సార్ ప్యాలెస్ ఉంది కదా చెట్ల ఇది ఉంది కంఫర్ట్ అయిపోయింది అదే కోటాలు యాక్చువల్లీ అక్కడ ఫస్ట్ ప్యాలెస్ ఉంది కదా ఇప్పుడు ప్యాలెస్ పడిపోయింది ఫైర్ యాక్సిడెంట్లు పోయింది ఇది శాండల్వుడ్ ప్యాలెస్ ఓకే ఓకే తర్వాత ఇది కొత్తగా చేశారు 1997 to 1912 ఓకే ఓకే ఆర్కిటెక్ట్ పేరు వచ్చి లార్డ్ ఇర్విన్ ఇండో సార్సనిక్ స్టైల్ ఉంది ప్యాలెస్ ఇది ఫస్ట్ ప్యాలెస్ కాదైతే ఫస్ట్ ప్యాలెస్ జగన్మోహన ప్యాలెస్ అది కాలిపోయింది ఉందండి ఉందా దానికన్నా ఉంటుంది కానీ డిస్ప్లే మళ్ళీ ఇప్పుడు చేసే ఆర్ట్ గ్యాలరీ అది వాళ్ళ బట్టలు కత్తులు కానీ అప్పుడు పాత కాలేజ్ అరే అది తిని ఇదే ఫస్ట్ చూసుకోవచ్చు నేను ఇంత స్టోరేజ్ కాదు నేను ఇంత వీడియో తీసుకోవచ్చు ఏం మైసూర్లో టిఫిన్ సెంటర్ వడ సాంబార్ మంచి క్లాస్గానే టిఫిన్ ఎలా ఉందో చూసి చెప్తా అంకుల్ టిఫిన్ సెంటర్లో మైసూర్ ఇది వడ సాంబార్ వడ సాంబార్ చాలా బాగుంది ఎలా ఉంది పిత్రే రుచి కట్ చేసి చూస్తా మంచిగా ఉన్నదే సూపర్ సూపర్ దోశ కూడా వచ్చింది 3 దోశలు 3 సాంబార్ వడలు చెప్పాము సూపర్ ఉన్నాయి సాంబార్ ఓకే బిక్రే బాగుందా అంకుల్ ఎలా ఉంది సాంబార్ కూడా చాలా బాగుంది మసాలా దోశ సూపర్గా ఉంది మైసూర్ మసాలా దోశ అన్నట్టు ఇది ఎక్సలెంట్ ఇందాక సాంబార్ కూడా తీసుకున్నాం చాలా బాగుంది తినేసాను నాకు దోశ వేడి ఇట్లేదు మైసూర్ దోశ మైసూర్ మసాలా దోశ సాంబార్ వడ నాకి పడేసాం చాలా బాగున్నాయి చైనా చాయ్ 20 రూపీస్ అంట ఒకటి చూద్దాం ఎలా ఉంటుందో కప్పులు బాగానే ఉన్నాయి ముంబై అంట చాయ్ హోటల్ పేరు పేరు కూడా మున్నార్ ముంబై చాయ్ స్నాక్స్ ఇవి వేరు మున్నార్ టిఫిన్స్ ఇది వెజ్ మీల్స్ అన్నీ
ఇదే చాయ్ తీసుకో. డబ్బులు ఇచ్చినావా? పైసలు ఇస్తాం కదా. ఇచ్చినావా? మిల్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ వెజ్ మిల్స్ 199. ఓకే బాగుంది. యాలాగ్ లేచారు అమ్మా సుఖానికి పోయేటప్పుడు తినొచ్చు కదా. నాకు చాయ్ తాగుతానని ఐడియా లేదు. ఓకే బాగుంది. రైట్. టీ సూపర్.